ల్యాండ్స్కేప్ ఉన్నాయి. అక్కడ యంగ్స్టర్స్ మాట్లాడుకోవటమే కాదు, వారి ఆలోచనలు మేధో మదనం కూడా అక్కడ జరుగుతూ ఉంటుందని చెప్పారు. నిజమే, ఈ యూనివర్సిటీ అటువంటి చర్చలకు నిలయంగా మారాలి. ఇక్కడ మార్క్సిజం మీద చర్చ జరగాలి, మావోయిజం మీద చర్చ జరగాలి, గాంధీయిజం మీద చర్చ జరగాలి, కన్ఫ్యూజనిజం మీద కూడా చర్చ జరగాలి. ప్రపంచంలో ఉన్న అనేక భావజాలాలు, అన్ని భావజాలాల మీద విద్యార్థుల మధ్య చర్చ జరుగుతూనే ఉండాలి. ఆ చర్చలు జరుగుతూ ఉంటేనే అది నిజమైనటువంటి యూనివర్సిటీ. ఆ చర్చల ద్వారానే రేపొద్దున ఎవరో తెలుసు, ఇక్కడ ఒక కార్ల్ మార్క్స్ పుట్టవచ్చు, ఇక్కడ మహాత్మా గాంధీ పుట్టవచ్చు, లేకపోతే ఇంకో ఆయన పుట్టవచ్చు. ఈ చర్చల ద్వారానే అనేక భావజాలాలు చర్చల్లోంచి వస్తాయి. అటువంటి చర్చలు నిత్యం జరుగుతూనే ఉండాలి. ప్రభుత్వ పరంగా మేము చాలా స్పష్టంగా ఉన్నాం. నియంత్రణ కానీ, ఒత్తిడి కానీ, అనగదొక్కటం కానీ అనేది ఈ ప్రభుత్వ పాలసీ కాదు. నిత్యం మనసు ఇచ్చి మాట్లాడుకొని అనేక రకాలైన భావజాలాల మర్దన జరిగి అందులో వచ్చి భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గదర్శకంగా ఎదిగే కేంద్రాలుగా మన యూనివర్సిటీస్ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది.